అలాంటి సమయంలో ఆయన ప్రత్యక్షపరచుకొని స్వరం ద్వారా మాట్లాడటం బట్టి యేసయ్యను తెలుసుకొని అంగీకరించి చిన్న వయసులోనే 16-17 ఏళ్ల వయసులో ఆవిడ ప్రభువుని అంగీకరించడం, తర్వాత ఎన్నో కష్టాలు, తండ్రి నుండి పెద్ద కుటుంబం, ఆ కుటుంబం అంతటి నుండి కూడా ఆవిడ ఎన్నో సమస్యలు ఎదుర్కొని ధైర్యంగా నిలబడి, తర్వాత ఆ వివాహము కూడా క్రిస్టియన్ ప్రభువు నమ్ముకున్నటువంటి వ్యక్తిని ఇంజనీర్ అయినటువంటి పెదనాన్నగారితో వివాహం జరగటం, తర్వాత ఇద్దరు కూడా ఆయన ఇంజనీరు ఈవిడ మంచి ఆఫీసర్ గా చేస్తున్నటువంటి టైంలో ఇద్దరు రిజైన్ చేసి దేవుని పిలుపును బట్టి గత 50 సంవత్సరాలుగా దేవుని యొక్క పరిచర్యలో అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా ఒరిస్సా అలాంటి కొండ ప్రాంతంలో స్త్రీల మధ్య, మెడికల్ స్టూడెంట్స్ మధ్య వాళ్ళు ఉంటూ అనేక సంఘాలను స్థాపించి అనేక మంది అపరస్తుల్ని మిషనరీలుగా వారు తయారు చేసి ఆ రీతిగా వారి పరిచర్యలో గొప్ప అద్భుతంగా వాడబడినటువంటి వ్యక్తి. అంతేకాదు ఎన్నో పుస్తకాలు ట్రాన్స్లేషన్ చేసి మనకు అందించినటువంటి వ్యక్తి ఆవిడ. ఈ రోజున అలాంటి ఆంటీ గారు ఇప్పటికీ దేవుడు మన మధ్యలో ఉండటం నిజంగా ఎంతో ఆశీర్వాదకరము. ఆంటీ గారిని బట్టి మనం అందరము దేవుని స్తుతిస్తూ ఈ సమయంలో ఈ యొక్క సమయాన్ని ఆంటీ గారు తప్పగించుకుంటున్నాము.